జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం కలియుగం 5126 సంవత్సరం 29 ఆగస్టు 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తిథి షష్ఠి రాత్రి 8:22 వరకు. తదుపరి సప్తమి. వారం భృగు. నక్షత్రం స్వాతి ఉదయం 11:32 వరకు. తదుపరి విశాఖ. యోగం బ్రహ్మ మధ్యాహ్నం 2:03 వరకు. తదుపరి ఇంద్ర. కరణం కౌలవ ఉదయం 7:08 వరకు. తదుపరి తైతుల రాత్రి 8:28 వరకు. తదుపరి గరజి. వర్జ్యం సాయంత్రం 5:56 నుండి రాత్రి 7:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి ఉదయం 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:41 నుండి మధ్యాహ్నం 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. గుళికాకాలం ఉదయం 7:38 నుండి ఉదయం 9:11 వరకు. శుభముహూర్తాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి తెల్లవారుజామున 5:17 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:42 నుండి ఉదయం 6:30 వరకు. అభిజిత ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. 29 శుక్రవారం ఆగస్టు. ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. వృషభ రాశి. ఆకస్మిక ధనలాభాలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు. మిథున రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి ఇతరుల నుంచి ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలను లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశని కలిగిస్తాయి. కీలక వ్యవహారాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది గురి అవుతారు. దూర ప్రయాణాలతో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సింహరాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. రుణగ్రస్తుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్యారాశి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. తులారాశి. చిన్ననాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాల వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇంటా బయట పరిస్థితుల్లో చికాకులు భరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధనస్సు రాశి. చేపట్టిన పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మకర రాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కుంభరాశి.
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతంతగా అనుకూలించవు. సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మీనరాశి, ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ. శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు గోరుమయ స్వామి విజయము